guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి గైస్ మన ఛానల్లో మీలో చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఏంటిదంటే ఒక డ్రోన్ బిల్డ్ చేయండి అని చెప్పేసి. సో మొత్తానికి ఈ రోజు ఈ వీడియో మేము ఏం చేయబోతున్నాం అంటే ఒక డ్రోన్ అయితే బిల్డ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఒక ప్రొఫెషనల్ డ్రోన్ లా అయితే ఉన్నది. నార్మల్గా ఒక బేసిక్ డ్రోన్ అయితే బిల్డ్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. చాలా ఎక్స్పెండిచర్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నాం. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రోన్ బిల్డింగ్ పైన బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది మాకు. సో దానికోసం మనకి ఏమైతే పార్ట్స్ కావాలో అన్ని పార్ట్స్ కూడా ఆర్డర్ అయితే పెట్టినా. అవన్నీ రానికి మనకు 3 days టైం అయితే పట్టబోతుంది. పార్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒకరోజు మొత్తం అసెంబ్లీ చేసి ఆ తర్వాత మనమైతే ఫ్లై అయితే వేద్దాం. సో మొత్తానికి గైస్ డ్రోన్ తయారు చేద్దాం అని చెప్పేసి వీళ్ళు చంపుతారు కదా. డ్రోన్ తయారు చేయడానికి ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలో అవన్నీ కూడా ఆర్డర్ చేసి మొత్తానికి అయితే తెప్పించాం. మీరు ఇక్కడ చికెన్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ డ్రోన్ని తయారు చేయడం చాలా కష్టం కాదు, అట్లా అని చెప్పేసి చాలా ఈజీ కూడా కాదు. చిన్న నాలెడ్జ్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే మనం ఆరామ్సే డ్రోన్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ టూల్స్ ఇక్కడ మీరు ఏవైతే వస్తున్నారో టేబుల్ పైన ఇవన్నిటిని యూజ్ చేసి మేము వచ్చేసి ఒక డ్రోన్ అయితే తయారు చేయబోతున్నాము. అది ఫ్లై అవుతుందా కాదా అనే విషయం తర్వాత మొత్తానికి అయితే మేము తయారు చేసి చూపిస్తాం. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి ఇవన్నిటికి సంబంధించిన లింక్స్ కింద ఇస్తా, మీరు కూడా తయారు చేసుకోవాలి. సో అసలు ఈ ప్రాజెక్ట్లో మేము ఏమేమి యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక్కొక్కటి మీకే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే DJI బ్రాండ్కి సంబంధించిన 920 kV మోటార్స్ అయితే తెప్పించినాము. ఇవి చాలా పవర్ఫుల్ మోటార్స్. అండ్ దీని తర్వాత మన ప్రొపెల్లర్స్ మీరు చూసినట్లయితే ఇవి ఏంటి అంటే 8045 ప్రొపెల్లర్స్. మీరు ఇక్కడ వచ్చేసి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి RC కంట్రోలర్. మనం పెద్దగా తీసుకుందాం అనుకున్న 10,000 రూపీస్ వర్త్ అయితే వస్తుంది. కాకపోతే ఇది ఏదైతే మనకి ఇక్కడ ఐటమ్స్ చూస్తారో స్పేర్ పార్ట్స్ వీటికే దగ్గర 20,000 దాకా పడ్డది. సో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అనుకోండి లాస్ట్లోకి అయితే పోదాం. సో అందు గురించి ఏం చేసినా అంటే ఇట్లాంటిది ఒకటి మనకు ఫ్లైట్ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఈ డ్రోన్కి మాత్రమే పనిచేస్తుంది. సో దీన్ని అయితే తెప్పించిన ఇది రిమోట్ ఏం రాదు, అట్నే ఉండదు, ఓపెన్. ఇది వచ్చేసి ఫ్లైట్ కంట్రోలర్. దీంతోనే మన డ్రోన్ వచ్చేసి ఆపరేట్ అయితే అవుతుంది. మనం ఇన్స్టాల్ చేసే కోడ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రూస్ వచ్చినాయి. అంతేకాకుండా ఒక స్క్రూ డ్రైవర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు ఇటువంటి స్క్రూస్ వచ్చినాయి. అంతేకాకుండా ఒకటి స్క్రూ డ్రైవర్ అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉన్నది. సో దీన్ని ఛార్జ్ చేసుకొని మనకి ఏం కావాలంటే ఒకటి 9V బ్యాటరీ అయితే మనకు వచ్చింది. ఈ 9V బ్యాటరీని యూజ్ చేసి దీనికి పవర్ వస్తుంది. దీంతో మనం డ్రోన్ అయితే ఆపరేట్ చేయొచ్చు. డ్రోన్ బాడీ మీరు చూసినట్లయితే ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం దీనికి మోటార్ సపోర్ట్ ఇవ్వడానికి కనెక్ట్ అయితే చేస్తాము. ఇవి వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ డ్రోన్ లెగ్స్. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే మన స్పీడ్ కంట్రోలర్. ఇవి మనకు 30 amps అయితే తెప్పించినాము. మన మోటార్ ఎంత ఫాస్ట్ తిరగాలి ఎంత తక్కువ తిరగాలి అనేది దీంతో అది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ని మనం కనెక్ట్ చేసుకొని దానికి ఈ కేబుల్. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే మన డ్రోన్ది బోర్డు ఒక బాడీ. ఇవన్నీ అయితే మనకు రావడం జరిగింది. మనకు డ్రోన్కి పవర్ కావాలి కాబట్టి దీంతో పాటు ఒక బ్యాటరీ అయితే వచ్చింది. ఆ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినాం. డ్రోన్ మొత్తం అసెంబ్లీ అయిన తర్వాత మీకు చూపిస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తా. డ్రోన్ అయితే అసెంబ్లీ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్ ఏం చేస్తున్నాం అంటే బాడీ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మన బాడీ దీని మీదనే మనకు అన్ని కనెక్ట్ అయితే అనమాట. సో దీనికి ఇప్పుడు దీని అయితే కనెక్ట్ చేస్తున్నాం. తర్వాత కింద వస్తుంది అట్లా. దీంతో పాటే మనకు స్క్రూస్తో పాటుగా ఒకటి ఎల్ఎంకి అయితే రావడం జరిగింది. దీన్ని యూజ్ చేసి మనం అయితే మొత్తం కనెక్ట్ చేసుకున్నాం. గన్ను అదే ఉన్నది కదా. కింది 2 రెడ్ కలర్ ఫిక్స్ చేయగానే మొత్తం కనబడుతుంది. డ్రోన్ లెక్కనే మస్తు పెద్ద ఉంటుంది గాయ్స్. డ్రోన్ సైజ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇంత పెద్ద ఉంటుంది. ఇవి పెద్ద ఉంది చిన్న ఉంది పెద్ద ఉంటుంది అంతే ఉంటుంది. గింత పెద్దగా ఇది గింత మనం ఏం చేద్దామంటే డ్రోన్ మొత్తం ఒకవేళ కనెక్ట్ అయ్యి మంచిగా సక్సెస్ అయింది అనుకో దానికి గోప్రో లేపుతాయి కావచ్చు ఈజీగా. గింత పెద్దగా ఉంది తాజా లేపుతాయి. బంద వస్తున్నాయి ఇట్లా. మన డ్రోన్
బాడీ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు ఇట్లా అవుతున్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మోటార్స్ మనకి ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడైతే వస్తాయి. దానికంటే ముందు మనం ఏం చేద్దాము అంటే దీనికి మనకు లెగ్స్ అని చెప్పిన డ్రోన్ లెగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. డ్రోన్ లెగ్స్ని ఇన్స్టాల్ చేసుకుని మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. దీన్ని రివర్స్ చేసిన తర్వాత దీనికి ఒక బోర్డు అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీదనే లెగ్స్ వస్తాయి. లెగ్స్ ఎవరా లెగ్స్ 4 ఉన్నాయి. అట్నే అదని అవి నాకు స్క్రూలు ఉన్నాయి అదే అన్నిడే స్క్రూ డ్రైవర్ ఎలా. ఇప్పుడు ఈ లెగ్స్ దీనికి వస్తాయి అన్నట్టు. దీని మీద మనకు మొత్తం ఆగుతుంది. ఇక డ్రోన్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. కనుకోవచ్చు మళ్ళీ అనుకోవచ్చు. మన డ్రోన్ బేస్ ఏదైతే ఉందో అదైతే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో. సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్రొసీజర్ ఏంటిది అంటే మనం దీనికి మోటార్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. 4 పెట్టినా ఇక్కడ ఎడ్జెట్స్ లో ఈ విధంగా మోటార్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. దాంట్లో ఇప్పేనే మనం ప్రొపెల్లర్స్ ఫిట్ చేసేది. దీంట్లో 2 రకాల మోటార్స్ అయితే వస్తాయి. క్యాప్స్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. 2 వచ్చేసి మనకు బ్లాక్ కలర్, 2 వచ్చేసి వైట్ కలర్. ఇప్పుడు ఈ మోటార్స్ ఏవైతున్నాయి వీటిని బ్లాక్ కలర్ వాటిని ఒక సైడ్ చేసుకోవాలి, వైట్ కలర్ వాటిని ఒక సైడ్ చేసుకోవాలి. మన డిజే డ్రోన్ లా ఏ మోటార్స్ బి మోటార్స్ అని ఉంటుంది, ప్రొపెల్లర్ చేంజ్ చేయమో సేమ్ అట్నే. ఓకేనా? ఇప్పుడు దీని మీద లేవు అట్లా ఇట్లా అన్ని సేమ్ లేదు చేంజ్ ఉంటాయి. అలా సేమ్ ఉండే చేంజ్ ఉంటాయి. ఏమన్నా దాని మీద 8045 8045 అదే మరి ఆర్ అంటే రైటా అలా దాని కూడా ఒకటి వెళ్ళని ఇల్లు లేదు దీనికి. దాని కూడా 6 ఉన్నదా? ఒకదానికి 6 ఉంది. ఇంకోటి ఒకటి నంబరే ఉన్నది. చలో ఇప్పుడు వచ్చేసి ఈ మోటార్స్ని ఫిక్స్ చేసుకుందాం. మోటార్స్ వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్లైట్ కంట్రోలర్ అయితే దీనికి యాడ్ చేసేస్తున్నాము. ఇదైతే మనకు ఎల్లో కలర్ పార్ట్ ఉందో బ్యాటరీ కనెక్ట్ చేసేది ఇది వచ్చేసి డ్రోన్ ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాం అనుకో. మేము చిన్న మిస్టేక్ అయితే చేసినాం ఇవరి దాకా. ఏంటిది అంటే ప్రొపెల్లర్స్ వచ్చేసి వైట్ కలర్ దీంట్లో బ్లాక్ కలర్ దీంట్లో ఫిక్స్ చేసినాం కదా, మంచిగా కనబడుతుంది అని. అట్లయితే ఫిక్స్ చేయకండి, తర్వాత కోడింగ్లో కావచ్చు మొత్తం కూడా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ అయితే ఏది ఎల్లో కలర్ ఇక్కడ ఫిక్స్ చేసినాం. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్. దీనికి రైట్ సైడ్లో ఇక్కడ రైట్ ప్రొపెల్లర్ ఉండాలి, ప్లస్ దీనికి ఈ రైట్ ఇదైతే ఉండాలి. గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా. ఓకే నేను పట్టు కరెంట్ వస్తుంది. షార్ట్ సర్క్యూట్ గీడొస్తుంది కరెంట్. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఈ స్పీడ్ కంట్రోల్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాము. మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు రా మోటార్స్. ఏది పెట్టినా ఏం కాదు. ఎక్కడికి తిరుగుతుందో డైరెక్ట్ స్పీడ్ పెట్టాలంటే కూడా మళ్ళీ వేడి తెప్పించుకొని పెట్టుకోవచ్చు మనం. దానికి సపోర్ట్ చేసి తెచ్చుకోవాలి. మదర్ బోర్డ్కి సపోర్ట్ చేయాలి కదా. పని చేయదు దానికి మళ్ళీ దానికి. ఇప్పుడు నీకు మంచిగా ఉండే పెడితే పని చేస్తా, పని కూడా పెడితే పని చేస్తా. పని చేసిన పని చేస్తుంది. ఓకే సేమ్ ఇదే విధంగా అన్నిటికీ కూడా కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇవి ఇట్లా ఉంటాయి, ఇట్లా టేప్ వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ ఇలే డ్రోన్ దాంట్లో ఇట్లా టేప్ కూడా ఇస్తాడు ఇస్తాడు. నేను ఇష్టం తయారైతే నువ్వు తయారైతుంది కింద పోతుంది, ఇట్లా భూమిలో పోతుంది. గాలి పోదంటవా? ఒక్క ఓడుచుకొని మరిపోతుంది అది ఆటోమేటిక్. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా దీంట్లో యూజ్ చేయబోయే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఛార్జర్, ఇది బ్యాటరీ అనమాట. 3300 mAh బ్యాటరీ అయితే తెప్పించినాము. సో ఇప్పుడు దీనికి కనెక్షన్ తీసేద్దాం. అంటే ఛార్జర్ సైడ్ అంత పెద్దగా ఉంది లేపితే నాకు తెలిసిన వరకు అయితే ఒక 10 minutes అన్న రావాలి. మరి 5 నిమిషాలు వస్తుందా? అంటే మినిమం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అన్న. అప్పుడు ₹1,00,000 పెట్టాలి డ్రోన్ పోతుంది. గోప్రోతో లేపుతాయి కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి చూపిస్తాం మీకు. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇది లైట్. ఇది R10 అని చెప్పేసి ఉన్నది. అది లైట్ బ్యాటరీ కనెక్ట్ అయ్యే లైట్ వచ్చింది అనుకో పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నట్టు. ఓకేనా? వచ్చింది. అగో సౌండ్ అయ్యా
ఇప్పుడు ఏం చేద్దామంటే మన రిమోట్ కంట్రోలర్లో బ్యాటరీ అయితే ఇద్దాం. అయిపోయిందా గింతేనా? కోడింగ్ అవసరమా కాదా చూద్దాం. ఒకవేళ ఇచ్చిన డైరెక్ట్ లేచింది అనుకో ఇంకా బెస్ట్. ఒకవేళ లేకుండా కోడింగ్ చేయాలి ఇక బోర్డుకు. కోడింగ్ ఏం రాస్తే అది లేచినప్పటికే డైరెక్ట్ లేస్తుంది. అదే అయిపోయి ఫిక్స్ చేస్తే అయిపోతుంది. రిమోట్ కంట్రోలర్ వచ్చేసి దీంతో అయితే ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మన డ్రోన్ ఇవైతే మోటార్స్ ఉన్నాయో ఈ మోటార్స్ ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాయని చూడాలి. అన్ని కూడా ఇట్లా తిరగాలి సరేనా? చూడాలి. తిరుగుతలేదు ఆయనగా వెళ్తుంది ఎటు తిరుగుతుంది అప్పుడు వెళ్తుంది గోడ స్పీడ్ తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది. మరొకసారి దింపు. ఇటు తిరుగుతుంది ఇట్లా ఇట్లా తిరుగుతుంది. ఎట్లా ఇట్లా రాంగ్ డైరెక్షన్ తిరుగుతుంది. ఇట్లా ఆగేటప్పుడు చూడు. ఇట్లనే తిరుగుతుంది. ఎట్లా ఇట్లా ఇట్లా తిరుగుతుందా? వీటికి ఒక రెండు ఉన్నాయి, అవి రెండు చేంజ్ చేస్తే అయిపోతుంది. ఈ 3 మోటార్లు పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయి. ఈ మోటార్కి ఏమైందో మొత్తం. అరే దీనిలో సప్పుడు వస్తుందిరా. అప్పచ్చే సప్పుడు దేంట్లో వస్తుంది అనుకున్నా, దీనిలో వస్తుంది. అరే అదే చిన్న చిన్న తిరుగుతుంది. ఇప్పుడు బాగుంది. ఇట్లా ఈ వైర్ ఇట్లా రివర్స్ ఉన్నాయి. వీటిలో లేదా మిస్టేక్ ఉందా? చూస్తున్నది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఒక్క మోటార్ సెట్ అయిందంటే లేపొచ్చేమంది. అది ఇప్పుడే లేపేళ్ళగా ప్రొపెల్లర్లో పెట్టదు ఓకే. ఇప్పుడు అన్నీ తిరగాలి ఇక. మొత్తం కనెక్షన్ అయితే గైస్ అయిపోయింది. మోటార్స్లో ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఏ మోటార్స్ ఎటు తిరుగుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఈ వైట్ కలర్ మోటార్స్ ఏవైతున్నాయి ఇవి ఒక రకంగా తిరగాలి, ఇవి రెండు ఒక రకంగా తిరగాలి. అప్పుడే మనకు డ్రోన్ అనేది ఫ్లైట్ అవుతుంది, ఆకాశంలోకి ఫ్లై అవుతుంది. ఈ డ్రోను రిమోట్ వచ్చేసి అంత ప్రాపర్గా లేదు. మనం ఫ్లైట్ కంట్రోలర్ తెప్పించుకుంటే అయిపోరా పెద్దది. ఏమైంది సరే ఇష్టంలో తిరుగుతుంది, ఇష్టంలో సౌండ్ ఎట్లా వస్తుంది అంటే సేమ్ టు సేమ్ హెలికాప్టర్ లెక్క సౌండ్ వస్తుంది. నా వేసి దీనికి ఏం కోడింగ్ అవసరం లేదు. ప్రొపెల్లర్స్ యాడ్ చేస్తే డైరెక్ట్ ఆకాశంలోకి ఏరిపోతున్నా డ్రోన్ రెడీ అయినట్టే. ఇక అదే ఈ స్పీడ్ అప్ అండ్ డౌన్ చేయండి. ఒకసారి చూడరా మళ్ళొకసారి. ఓకే సెట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రొపెల్లర్లు అయితే యాడ్ చేద్దాం. ప్రొపెల్లర్లో కూడా మనకు రెండు ఒక తీరు ఉంటాయి. ఓకేనా? ఒకటి వచ్చేసి ఇక్కడ పేరు మీరు చూడొచ్చు 8045R అని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటిది అంటే 8045 అని ఉంటుంది. 2 రకాల ప్రొపెల్లర్స్ అయితే ఉంటాయి. ఈ 6 ఉన్నాయి రెడ్ కలర్లో, గుత్తాయి వైట్ కలర్లో. సింపుల్. డ్రోన్ వచ్చేసి గైస్ కంప్లీటెడ్. ఫ్లైట్ టెస్ట్ వామా టైట్ అయితే మీ వెనక్కి ఊసిపోయినాకో కింద పడుతుంది. అంతే సింపుల్ ప్రొసీజర్. ఆయన పొలాలలో పడితే వస్తే ఈడ చూద్దాం. ఎగిరిపోతుంది. అవ్వదు ఓన్లీ లేపుడు వద్దు కోతి. స్టార్ డ్రోన్ వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రోన్ తీసుకోవే ముందు ఒక లుక్ అయితే ఏరిదిని. సో మొత్తానికైతే గాయస్ మన డ్రోన్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒకసారి ఫ్లైట్ టెస్ట్ వేసినాక సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆకాశంలోకి అయితే లేపుదాం. కుతురు రేపు అది లేపుతారు. మొత్తం గ్రౌండ్ లోకి అయితే వచ్చేసినాం. ఓకే కింద ఇప్పుడు కాదు మీద దింపాలి. లేపామా? వైర్లు అన్ని చెల్లా చెదురు అనిపిస్తున్నాయి. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే టేప్ తోని మొత్తం ఇట్లా వేస్తున్నాయి. ఇటు కదలే ఇక. ఓకే ఫస్ట్ టైం అయితే గైస్ మన డ్రోన్ వచ్చేసి ఫ్లై కాబోతుంది. పెద్ద చూస్తే
లేతులేదు దీన్ని కంటి చేద్దామన్నా మళ్ళీ ఛాన్స్ మళ్ళీ ఏమో బట్టలు వస్తున్నావన్నా ఏమో రాయలేసింది గట్లా కింద పడుతుంది రా బ్యాటరీ అదైంది అయింది బాగా ఏం డ్రోన్ మ్యాగీ డ్రోన్ ఏం డ్రోన్ చెప్పు హిప్పీ డ్రోన్ ఇంకా లాంటి గాన్ రాంగ్ ఖాళీ రిపేర్ అండి ఎంగ దూరం ఎంగ తిర్రి మూడు కాళ్ళు తీసేయాలి అట్లా అంటే ఇక ఒక లెగ్ వచ్చేసి బ్రేక్ అయితే అయిపోయింది మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మొత్తం ఈ స్క్రూ తీసేసి ఈ లెగ్స్ తీసి పారేస్తున్నాం కింద పడగానే వన్ సైడ్ అయింది బరువు ఎగిరిపోయింది మొత్తం కానీ భలే పోయింది లెగ్స్ మొత్తమే తీసేయాలి ఒకవేళ మనకు 4 ఉన్నా ఏం కాదు 4 లేకున్నా ఏం కాదు కానీ ఒకవేళ మనం కథలో పడే 3 పెట్టినాం అనుకో ఒక సైడ్ కింద పడి ప్రొపెలర్ అవుతాయి ప్రొపెలర్కి ఏం కాదు ఎక్స్ట్రా ప్రొపెలర్ కూడా లేదు మన దగ్గర ఆర్డర్ పెట్టిన ఒకటి ఎక్స్ట్రా పెడతా అయిపోయిక ఒక మోటార్ ఒక ప్రొపెలర్ కాస్ట్ బాగున్నాయి కాస్ట్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుందని చెప్పేసి ఆపేసుకుంటున్నాయి లెగ్స్ ఫస్ట్ తీసేది ఉండే మేము మిస్టేక్ చేసినాము ఇప్పుడు లెగ్స్ తీసేసిన తర్వాత మీరు చూడొచ్చు ఎంత మంచి కూర్చుంది ఆరామ్స్ ఇప్పుడు మన వస్తాయి చిన్న అయింది ఇప్పుడు ఎంత స్టేబుల్ ఉందో గాయస్ మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ గా లేస్తుంది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది స్టేబుల్ కూడా ఉన్నది దాన్ని ఇంకా పైన తీసుకుపోనికి రీజన్ ఏంటి అంటే దాంట్లో ఛార్జింగ్ లేట్ ఉన్నది పర్ఫెక్ట్ గా ఫ్లై అయితే లేదు ఒకవేళ స్టేబుల్ గా ఫ్లై అయింది అనుకోండి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంది గోప్రో పెడదాం బరాబర్ పోతే గోప్రో పెట్టచ్చు ఇట్లా ఆమాన్ చేసుకుంటా దానంతా అదే పోతుంది కదా వాడు ఏమంటే చెప్పాను రౌండ్ ఎత్తుండు చెప్పా సిగ్నల్ ఎప్పుడు హెలికాప్టర్ మరి ఇంత తక్కువ ఖర్చు మనం అంత పెద్ద డ్రోన్ తయారైతే దాని స్టెబిలిటీ గట్టిగా ఉంటుంది మరి అయినా మంచిగా ఉన్నది ఇది ఎగురుతుంది మంచినే ఇంకొంచెం పైకి పోతే అయిపో డ్రోను పైన పోయినాక ఇట్లా వల్లే కింద క్రాస్లో పడ్డది నాకు తెలిసి ఖచ్చితంగా ప్రొపెలర్ ఎరిగిపోయి ఉంటుంది ఉందా ప్రొపెలర్స్ ఉన్నాయా అలా లేపా పారు మట్టిలా కింద పడే ఏం కాదు సైడ్ పడే ఏం కాదు దానికి హెలికాప్టర్ బాగా స్పీడ్ తిరుగుతున్నాయిరా అక్కడ ఓ అది మెల్లగా వైర్ ఇస్తూనే ఉంటున్నాయి మెల్లగా అక్కడ ఇప్పటిదాకా వైర్ ఏమాకుదాన్ని
బరాబర్ మనం పొక్కలు తీసిన చూడు అప్పుడు డిగ్గింగ్ ఛాలెంజ్ ఆ పొక్కల మధ్యలో అయ్యింది పార్కింగ్. అవేట గ్రౌండ్ పెట్టు కింద పెట్టరా కన్ను కొడుతుంది షేలో పట్టుకొని షేలో పెట్టి లేపమంటుండు జింగిడిగాడు. మనం లేపిన ప్రతిసారి కంటే ఈసారి మంచిగా లేచింది, కొద్దిగా దాని స్టెబిలిటీ తెలుస్తుంది. అరే ఇటు దేరా గిల్ల లేపా మీ మట్టిలో పడ్డా ఏం కాదు, ఇటు తీసుకురా. ఎందుకు భయపడ్డాది బేస్ వలిగిందా. ఈ రిమోట్ ఒక్కటి కరెక్ట్ ఉంటే మనకి ఇంత ప్రాబ్లం ఉండకపోతుండే. రిమోట్ కరెక్ట్ దానికి కనెక్ట్ అయితే లేదు. రిమోట్ ప్రాబ్లం ఒకటి ఉంది, మోటార్ ప్రాబ్లం ఒకటి ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇది పార్ట్ 2 కూడా షూట్ చేద్దాం. పార్ట్ 2లో ఏం చేద్దామంటే ఫ్లయింగ్ కంట్రోల్ ఉంటుంది కదా, అది తెప్పించి దాన్ని కనెక్ట్ చేద్దాం. ఏరియాలో ఉండదు ఇక డైరెక్ట్ పోతుంది చేయొచ్చు. 4 దానికి మోటార్ పెట్టి రీసెట్ చేస్తే అయిపోయాయి. మళ్ళీ కోడి ఇట్లా రాసుడు కోడ్ డౌన్లోడ్ చేయాలి. ఏదైనా కోడిని పోసి ఆయన రక్తం అయిపోయింది బొట్టు కనెక్ట్ అయితే మొక్కు చూడు అబ్బాస్ మంత్రం పనిచేసింది. మంత్రం వేసినామంటే అంత పైకి పోయింది అప్పటికంటే. ప్లాన్ కూడా పోయింది అన్నిట్లకంటే ఈసారి చాలా అంటే చాలా హైట్కి అయితే పోయింది. అది ఎట్లా కవర్ అవుతుంది ఇంకా అనేది మాకు తెలియదు, కానీ పోవడం మాత్రం మస్తు పోయింది. దగ్గర దగ్గర ఒక 2 ఫ్లోర్ అంత హైట్ పోయింది. వాళ్ళ తోటలో పడ్డది, పోయి తీసుకురాఫరా. అయ్యో అట్లేరా, అట్లే ఇటు రావాలి, మనం ఉన్నది ఇటు రావాలి, ఆపొచ్చుదని మనం ఉన్నది వస్తే జామ గిట్లా అది అటు పోతేనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎడిది ఇద్దామని ట్రై చేస్తున్నాను, అట్లా వస్తలేదు. అది అటే అటే పోతుంది మొత్తం. ఇంకా అటంటే కావచ్చు. కంట్రోల్ చేస్తలేదు ఇదే మొత్తం పైన ఆనే పెట్టుకో, ఆనే పెట్టుకో. ఏటన్నా ఇటే వస్తుంది, నేను లేపుతలేదు. క్రాష్ అవుతుంది. మస్తు సేపు ఎగురుతుంది గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సక్సెస్ అయింది. ఒక 4-5 సార్లు కింద పడడానికి సక్సెస్ అయింది. కింద వాడిట లేచింది మళ్ళా మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు నిదానం ఎటంటే అటు దింపుకోవచ్చు. ఇక పైన పోతా ఇంకా చూద్దాం, ఎంత పైన పోతా. బాగా ఎంత హైట్ అయింది చూడు రే. ఇట్రానన్నా తెత్తా ఇప్పుడు తెత్తా, ఇప్పుడు మంచిగా పని చేస్తుంది. అయ్యా కింద వాడి లేచి మరీ వచ్చింది అది. గట్లా ఇప్పుడు ఏమైనా చెప్పాను, ఎగ్జాక్ట్ రీజన్ ఏంది చెప్పాను. ఇప్పుడు 2-3 సార్లు కింద పడడానికి ఛార్జింగ్ అయిపోయింది. ఏ డ్రోన్ అయినా సరే మనం కొన్నది ఒకవేళ అట్లా కింద పడుకుంటా ఎత్తుందంటే ఛార్జింగ్ అయిపోయినట్టు ఎట్టుంది రక్కోతి. అనిపించింది ఇవరి దాకా మంచిగా లేవలే, అది క్యాలిబ్రేషన్ కరెక్ట్ కాలే. ఇవరి దాకా ఒక 4-5 సార్లు కింద పడుకుంటా లేదని క్యాలిబ్రేషన్ కరెక్ట్ అయిందో లేపుతారా మళ్ళీ లేపుతా అంటారు. ఛార్జింగ్ అదే బతుకుంటా అందుకనే
మొత్తానికి గాయస్ మేము తయారు చేసిన డ్రోన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. ఇలా ఛార్జింగ్ అయితే అయిపోయింది, అప్పటి నుంచి లేపుతున్నాం కాబట్టి. సో పార్ట్ 2 కూడా వస్తుంది డ్రోన్కి సంబంధించింది. పార్ట్ 2లో ఏం చేస్తాము అంటే దీనికి ఖచ్చితంగా ఒక కెమెరా సెటప్ చేస్తాం. అంతేకాకుండా ఈ బ్యాటరీ ఏదైతుందో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెడతాం. దీనికి కంట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో మొత్తం సక్సెస్ అయితే పార్ట్ 2 ముందుకైతే తీసుకొస్తాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంత ఖర్చు పెట్టి వీడియోలు షూట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. ఎంత సపోర్ట్ వస్తే అంత ఖర్చు పెట్టి మంచి మంచి వీడియో అయితే షూట్ చేస్తాము. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన లైక్ అయితే వేయండి. మంచి సపోర్ట్ వచ్చినట్లయితే దీనికి సంబంధించింది పార్ట్ 2 కూడా షూట్ చేద్దాం. చేద్దామా? సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళందరికీ ఆపరేటింగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఒకవేళ ఇది ఇప్పుడే చేస్తున్నాం కదా, దీని కంట్రోలింగ్ సరిగా లేదు. ఒకవేళ మంచిగా ప్రాపర్గా వర్క్ కాకుండా నెక్స్ట్ టైం కోడింగ్ చేసి దీన్ని మొత్తం ఏదైతే కోడింగ్ చేసిరో వాళ్ళు అది కూడా తీసేసి చేద్దామని చూస్తున్నాము. సో ఆ పర్పస్లో వీళ్ళకి ఇవ్వలేదు. ఒకవేళ సక్సెస్ అయితే పార్ట్ 2లో అందరూ లేపుతారు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.